బ్రేకింగ్ చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. పులివెందులలోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. వివేకానంద రెడ్డి గతంలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన మృతి వార్తతో కడప జిల్లా విషాదంలో మునిగిపోయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, చెప్పండి, ప్రస్తుతం వివేకానంద రెడ్డి ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? వైసీపీ అధినేత జగన్ అక్కడికి చేరుకున్నారా? బిందు, సార్వత్రిక ఎన్నికల సమరానికి వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతున్న నేపథ్యంలో వైఎస్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జగన్ బాబాయి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. వాళ్ళ ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అని చెప్పాలి. ఆయన నిన్నటి వరకు కూడా ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు రచించడంలో, అలాగే అసమ్మతులను బుజ్జగించడంతో పాటు ఆయా అభ్యర్థుల తరఫున ముమ్మరంగా ప్రచారంలో కూడా పాల్గొంటూ వచ్చారు. అయితే నిన్ననే ఆయనకు 2 times వామిటింగ్స్ అయినట్టుగా ఆయన సన్నిహితులు చెబుతూ ఉన్నారు. అయితే లెక్క చేయకుండా నిన్న కూడా ఆయన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చాపాడు మండలంలో అభ్యర్థిగా ఉన్నటువంటి రఘురామ్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. రాత్రికి పులివెందులకు చేరుకున్న ఆయన కొంత అనీజీగా ఉంది నాకు అని చెప్పి కుటుంబ సభ్యులతో ఆయన రెస్ట్ తీసుకున్నారు. అయితే ఈరోజు తెల్లవారుజామున మరోసారి వామిటింగ్స్ అవుతున్నాయని చెప్పి వామిటింగ్స్ చేసుకోవడం కోసం బాత్రూమ్ లోకి వెళ్లిన సమయంలో ఆయన అక్కడ కొద్దిగా కళ్ళు తిరగడంతో జారి పడ్డారు. అదే సమయంలోనే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని డాక్టర్లు కూడా ధృవీకరిస్తున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఆ కుటుంబంలో అంతటి ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా, సౌమ్యుడిగా, మంచి వాడిగా, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా గుర్తింపు వివేకానంద రెడ్డి సంపాదించుకున్నాడు. రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో తన ఆరంగేటం చేసినప్పటి నుంచి కూడా ఒక రాముడికి లక్ష్మణుడి లాగా అన్నకు వెన్నుదన్నుగా ఉంటూ రాజశేఖర రెడ్డి నోటితో ఏది చెప్పకపోయినప్పటికీ కూడా ఆయన మనసులో ఏముందో తెలుసుకొని ముందుగానే వాటన్నిటిని చక్కదిద్దే విధంగా వివేకానంద రెడ్డి వ్యవహరించేవారు అని ఆయన సన్నిహితులు కూడా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా కడప జిల్లా రాజకీయాల్లో వివేకానంద రెడ్డిది ఒక చెరగని ముద్ర. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా ఏ పదవిలో ఉన్నా కూడా ఎప్పుడూ ప్రజలతోనే తిరుగుతూ ఉంటాడు. ఆర్భాటాలు ఏవి కూడా వివేకానంద రెడ్డిలో ఎప్పుడు కనిపించేవి కావు. ఏ మీటింగ్లు జరిగినా కూడా ఆయన ఒక ప్రోటోకాల్ ప్రకారము ఒక పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్నప్పటికీ సాధారణ వ్యక్తిలాగే జనాల మధ్యలో కూర్చొని వాళ్ళను పలకరించినప్పుడు, రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఏదైనా ఒక విషయం చెప్పాలనుకున్నా అది ముఖ్యమంత్రి స్థాయిలో ఆయనతో చెప్పలేని తరుణంలో వివేకానంద రెడ్డికి తెరవేస్తగిన అది రాజశేఖర రెడ్డికి చెప్పినట్టే, రాజశేఖర రెడ్డితో మాట్లాడినట్టే అన్నంత భావం జిల్లా ప్రజల్లో ఉండేది. 2 రోజుల క్రితం కూడా వివేకానంద రెడ్డి ఈ విషయానికి సంబంధించి, అలాగే అసమ్మతులకు సంబంధించి జరిగినటువంటి కీలక సమావేశంలో లోటస్ పాయింట్ లో జగన్ తో పాటు ఆయన కూడా చర్చించడం జరిగింది. ఆ తరుణంలో లోటస్ పాయింట్ కు వచ్చినటువంటి కొంతమంది అసమ్మతి నేతలు కూడా ఆయనతో వారి సమస్యను చెప్పుకుంటే ఆయన వాటిని సానుకూలంగా జగన్ దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మొన్న ఆయన లింగాల మండలం అంటే పులివెందుల నియోజకవర్గంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి కూడా చాలా తక్కువ టైం కేటాయిస్తూ ఉన్నాడు. పాదయాత్ర సమయంలో 7 ఏడాది పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గంలో ఎక్కడా కూడా పట్టు కోల్పోకుండా వైఎస్ఆర్ పార్టీ తరఫున తానే స్థానిక ఎమ్మెల్యేలాగా వ్యవహరిస్తూ వివేకానంద రెడ్డి పార్టీ శ్రేణులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించేవాడు. ఇప్పుడు కూడా రాబోయే ఎన్నికల్లో కూడా పులివెందుల్లో భారీ మెజారిటీ తేవడం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. మొన్న లింగాల మండలంలో కూడా ఆయన ప్రచారం నిర్వహించాడు. మిగతా 10 మంది అభ్యర్థులు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు వివేకానంద రెడ్డి వచ్చి మా తరఫున 1-2 రోజులు ప్రచారం చేసినా అది మాకు కొంత కలిసి అని భావిస్తారు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అటు సీనియర్ నాయకులు కావచ్చు, జూనియర్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నటువంటి యువకులు కావచ్చు, అందరికీ కూడా ఆయన తెలిసిన వ్యక్తి, ఆయన ఎక్కడో ఒక చోట అందరికీ సాయం చేసిన వ్యక్తి కాబట్టి ఆయన మా నియోజకవర్గంలో ప్రచారం చేస్తే మాకు కొంత
మేలవుతుంది అని అందరూ కూడా ఆయన్ను ప్రచారానికి పిలిపించుకునేవారు. ఎవరు ప్రచారానికి రమ్మని చెప్పినా కూడా తన వయసు రీత్యా కొంత చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కాదనకుండా ఇంత తీవ్ర ఎండల్లో కూడా జిల్లాలో ఇటు కడపలో కావచ్చు, పులివెందులో కావచ్చు, మైదుకూరులో కావచ్చు, బద్వేల్లో కావచ్చు, ఇలా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయా పార్టీల వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాడు. మరణించేంత వరకు కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండి ప్రజల మధ్యలోనే ఉండి ప్రజలతోనే తిరిగిన వ్యక్తిగా వివేకానంద రెడ్డి జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అయితే రేపు జగన్మోహన్ రెడ్డి తిరుపులపాయలో వైఎస్ సమాధి సాక్షిగా రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను కూడా ప్రకటించాలి అని షెడ్యూల్ ఖరారు చేసుకున్న నేపథ్యంలో ఈ సంఘటనతో తీవ్ర విషాదానికి గురయ్యారు. వైఎస్ కుటుంబం అంతా కూడా పుట్టిన పులివెందులకు బయలుదేరి వస్తూ ఉన్నారు. ఇప్పటికైతే వివేకానంద రెడ్డి మృతదేహం ఇంటి లోపలే ఉంది. ఎవరిని కూడా అనుమతించట లేదు. ఆయన్ను ఇంకా కొద్దిసేపట్లో జనాల సందర్శనార్థం బయటకు తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు పెద్ద సంఖ్యలో పులివెందుల్లోని వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటికి చేరుకుని ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతూ ఉన్నారు. ఒక మంచి నాయకుడిని కోల్పోయాము అన్న ఒక ఆవేదన అయితే వారందరిలో కూడా కనిపిస్తూ ఉంది. ఇటు ప్రజాప్రతినిధిగా ఉన్న టైంలో కావచ్చు, ఏ పదవులు లేని సమయంలో కూడా వివేకానంద రెడ్డి అందరికీ అందుబాటులో ఉంటూ వచ్చి జిల్లా రాజకీయాల్లోనూ అలాగే వైఎస్ కుటుంబం ఒక మృదు స్వభావిగా ఒక మంచి మనసున్న వ్యక్తిగా జరగని ముద్ర వేసుకున్నాడు అని చెప్పాలి బిందు. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.